జై గణేష. ఈరోజు మనం వినాయకుడు యొక్క అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. ఇది తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు ప్రేమను చూపించే కథ. ఒకరోజు నారద మహర్షి స్వర్గంలో నుండి ఒక ప్రత్యేక మామిడి తీసుకువచ్చారు. ఆ మామిడి ఒక్కరికి మాత్రమే ఇవ్వాలి అనుకున్నారు. శివుడు, పార్వతి, గణేశుడు, కార్తికేయుడు అందరూ ఆ మామిడిని కోరుకున్నారు. శివుడు ఒక పరీక్ష పెట్టాడు. ఈ లోకమంతా ప్రదక్షిణ చెయ్యాలి. ఎవరు ముందుగా పూర్తి చేస్తారో వారు గెలుస్తారు. కార్తికేయుడు వెంటనే తన మయూరంపై ఎక్కి ప్రపంచం చుట్టూ వెళ్ళాడు. గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగాడు. శివుడు ఆశ్చర్యపడి గణేశుణ్ణి అడిగాడు, "నువ్వు ప్రపంచం చుట్టూ తిరగలేదు కదా" అని అన్నారు. గణేశుడు నవ్వుతూ చెప్పాడు, "తల్లిదండ్రులు నా ప్రపంచం." శివుడు ఆనందించి ఆ మామిడిని గణేశుడికి ప్రసాదించాడు. గణేశుడు మనకి తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు ప్రేమను ఎలా చూపించాలో ఈ కథలో నేర్పించాడు. వినాయకుడి జీవితం మనకు శ్రద్ధ, జ్ఞానం మరియు భక్తి పాఠాలు చెప్తుంది. జై గణేశ. ఓం గం గణాధిపతయే నమః.